ఓకే, సో ఎక్స్ప్రెస్ రాజాలో మీ అందరి కోసం ఇప్పుడు ఒక అద్భుతమైన కవిత. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, నేను వెళ్ళను. ఓకే, చెప్తాను, టెన్షన్ తీసుకోకండి మీరు అని అంది అమ్మాయి వాడిని చూసి. ఇది ఎండాకాలం, బాగా మండే కాలం, ఎక్కువ ఆలోచించకండి, ఇది కలికాలం. ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ ఎవరు వేయలేరు, కళ్ళం. హ్యాపీ సమ్మర్, చాలా బాగుంది సమ్మర్ స్పెషల్. సో సమ్మర్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? సమ్మర్ వల్ల వచ్చే కష్టాలు ఏంటి మీకు? హాయ్ ప్రదీప్, నా పేరు మోహన్. హ్యాపీ పొంగలా, హ్యాపీ పొంగలా ఏమన్నాడు? హాయ్ ప్రదీప్, నా పేరు మోహన్. మోహన్, నైస్ నేమ్. ఈ సమ్మర్ వల్ల మొత్తం స్వెట్ వస్తుంది. అవునా? మాకు ఫ్రూట్ జ్యూస్, పెప్సీ, కోకో కోలా వస్తుందా? మాకు చెట్టే వస్తుంది కదా భయ్యా. సమ్మర్ లో అంటే మీకు బాగా నచ్చేది ఏంటి? సమ్మర్ లో మీకు నచ్చేది ఏంటి? హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు జగపతి. జగపతి బాబు. బాబు, ఎస్. సమ్మర్ రాగానే నాకు నచ్చేది మెయిన్ గా మ్యాంగోస్. మ్యాంగో జ్యూస్ ఉంటది కదా, యు మీన్ ఆ మ్యాంగో జ్యూస్ చాలా బాగుంటది కదా. సో నాకు సమ్మర్ అంటే అందుకే బాగా ఇష్టం. అంటే ఈ మధ్యన తినగలుగుతున్నావు నువ్వు? తిండంగా తాగుతున్నాను యాక్చువల్గా. తాగుతున్నావు. చిన్నప్పుడు అయితే ప్లేట్ ఎట్టుకుని టంక పట్టుకుని. Hi, darling. This is Kulsum. కుల్సుమ్. Yeah. What is mean by కుల్సుమ్? It is just a Kulsum. That's it. And the meaning కుల్సుమ్. Is it like కుల్జా సిమ్సిమ్? Something like that. Oh, same pinch. Okay, చెప్పండి. X means Shira Samudram. చిన్నప్పటి నుంచి ఇదే వింటరా? నన్ను చూసిన వాళ్ళంతా క్షీర సముద్రంలో నుంచి వచ్చిన పాలరాతి శిల్పంగా ముఖాలు అన్ని కలుపుకొని ఒక చేట చేర్చుకుంటే ఒక సెంటెన్స్ వస్తుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. ఎక్స్ ఫర్ క్షీర సముద్రం. నన్ను చూసిన వాళ్ళంతా క్షీర సముద్రంలో నుంచి వచ్చిన పాలరాతి శిల్పంలా ఉంటారంటారు. సో నీ స్టైల్ కి తగ్గిన జోడి నేనే. ఐ లవ్ యూ ప్రదీప్. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. పాట అయితే పాడేసా, డాన్స్ చేసా, కానీ క్షీర సముద్రం అంటే ఏంటి? ఇట్ ఈస్ మిల్క్ సముద్రం. ఇట్ ఈస్ మిల్క్ సముద్రం. ఓ మై గాడ్, నేను ఇంకా పాల సముద్రం అనుకున్నా. ఇట్స్ మిల్క్ సముద్రం. ఫీఫర్. హాయ్ స్వీట్ హార్ట్. హలో, నా పేరు రజని. హర్షిని. పీ ఫర్ పారిజాతం. పాలకోవానా? పాలకోవానా? పారిజాతం. పారిజాతం. పువ్వుల్లో రాణి పారిజాతం. అందరూ నన్ను చూసి పారిజాతం పుష్పం కంటే అందంగా ఉన్నావు అంటారు. సో నీ స్టైల్ కి నేనే కరెక్ట్. ప్లీజ్ లవ్ మీ ప్రదీప్. అయ్యయ్యో, సో స్వీట్. అరే ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, వానల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హౌలా హౌలా. హోలా 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 హోలా. ఆర్ ఫర్. హాయ్ బంగారం. దిస్ ఈస్ మౌనిక. హాయ్. హార్ ఫర్ రాజహంస. నీటిని పాలను వేరు చేసే అద్భుత గల. అరే మన తెలుగులో మాట్లాడుకుందాం, ఎందుకురా మనకి ఇవన్నీ? నీటిని పాలను వేరు చేయగల అద్భుత
హోయలు గలది హంస. అలాంటిది అందరూ నన్ను రాజహంసలా పిలుస్తారు. ఆహా. మీ రంగుకు ఈ రాజహంసే కరెక్ట్. ప్లీజ్ లవ్ మీ ప్రదీప్. అమ్మ పడవ గాల్లో తీసుకెళ్ళిపోదామని అమ్మా. ఈ ఫర్ హాయ్ ప్రదీప్. ఒక్క నిమిషం అమ్మా. అరే నడ్డిరి భద్రై. చెప్పమ్మా. ఈ ఫర్ ఎల్లోర శిల్ప. ఎల్లో పేజీసా? ఎల్లోర శిల్పాలు. ఎల్లోరా శిల్పాలు. అందమనగా గుర్తొచ్చేది ఎల్లోర శిల్పాలు. అలా నేను కూడా అలాంటి నేనే ఎల్లోర శిల్పం. ఎందుకంత బాధగా? ఆగరే ఇంకా అవ్వలేదురా. ఇంకా అవ్వలే ఆగు. నువ్వు ఒకటి నాకు తెలుసు అది వస్తుంది, అందుకే ముందే తిట్టా. హ్యాపీగా చెప్పమ్మా, పర్లేదు, టెన్షన్ పడకు. ఓకే, మీరు టెన్షన్ పడుతున్నారు. కూల్. తన డాన్స్ కూల్. మెల్లగా చెప్పండి, ఏం కాదు. ఈ ఫర్ ఎల్లోర శిల్ప. అందమనగా గుర్తొచ్చేది ఎల్లోర శిల్ప. అలాంటి ఎల్లోర శిల్పమే నేను. నీ ఫైర్ కి ఈ ఫిగరే పేరు. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రదీప్. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల రాత్రి వడగళ్ల వాన పడినది. ఎస్పర్ ఏ అబ్బాయిలకి ఇవ్వలేదా? అబ్బాయిలు చెప్పరా? ఎరా మనం కూడా బెబ్బేనా మనలాగే? హాయ్ ప్రదీప్. హలో, దిస్ ఇస్ మౌనిక. దిస్ ఇస్ మోనికా గారు, చెప్పండి. ఎస్ ఫర్ సౌందర్య లహరి. నువ్వు టెన్షన్ పడకు, మెల్లగా చెప్పమ్మా. సౌందర్య లహరి. సౌందర్య లహరి. సౌందర్యం అంటేనే అందం. అలాంటి అందానికి అసూయ పుట్టేలా ఉన్నా నేను. నీ సౌందర్య లహరి నేనే. నీ సొగసుకి తగ్గట్టు నేనే ఉన్నా. ప్లీజ్ లవ్ మీ ప్రదీప్. పాపం పట్టి కొట్టుకుని చెప్తుంది కానీ ఎన్ని కష్టాలు పడుతుంది ఆవిడ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. కూర్చో. ఇంకో ఎస్పర్. హాయ్ ప్రదీప్ బావా. ఏరా అన్నయ్యలు? నా పేరు గంగా. గంగా. బా భలే ఉంది పేరు. ఆధార్ కార్డు మీద అంతే ఉంటుందా గంగా? ఓకే. ఎస్ ఫర్ స్వప్న సుందరి. నాకు సిగ్గేస్తుంది ప్రదీప్. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. స్వప్న సుందరి. ఎన్నో కోట్ల మంది ఎన్నో రకాలుగా నన్ను కోరుకుంటారు. బట్ అందరినీ వదిలేసి ఎన్నో సముద్రాలు దాటి, కొండలు దాటి, కోటలు దాటి మీరు ఏ ఊర్లో ఉంటారు? నీకోసం. మీరు అవన్నీ దాటారంటే ఎక్కడ ఉంటారు మీరు? చాలా దూరం మీరు అయితే. అవును. సముద్రాలు, కొండలు ఉంటాయి మధ్యలో. అవును. ఎన్నో కోట్ల మంది కలలు కనే ఆ స్వప్న సుందరి నేనే ప్రదీప్. వాళ్ళందరూ అంత కోట్ల మంది కళ్ళలు కంటున్నారు నీకోసం. వెరీ గుడ్. ఇందాకేదో చెప్పావు, సప్త సముద్రాలు ఏదో వాడు. అదే వాళ్ళందరినీ వదిలేసి సముద్రాలు దాటి, కొండలు దాటి, కోటలు దాటి, గుట్టలు దాటి మొత్తం అడవి దానిని కావాలని వచ్చాను ప్రదీప్. ప్లీజ్ లవ్ మీ ప్రదీప్. బాగా జర్నీ చేసి అలసిపోయారు, అందుకే మీరు అలా మాట్లాడుతున్నారు. కాస్త రెస్ట్ తీసుకుంటే లాంగ్ జర్నీ చేశారు కదా. థ్యాంక్ యూ. మీ అందరితో బోలెడు కబుర్లు చెప్పాను. అండ్ అలాగే ఇంకొన్ని కబుర్లు చెప్పడానికి, మనల్ని కలవడానికి ఇందా నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టు ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ ఈ రోజు మన ఎక్స్ప్రెస్ రాజా షోకి రాబోతున్నారు. ఓకే, లెట్ మీ ఇన్వైట్ రిచా బనోయ్. పిస్తోల్ పిల్లదానివే చేసినవి చూడు, బుల్లెట్ల కళ్ళతోటి కంట్రోలు తప్పిపోదునే. నీ దెబ్బ తిన్న తిల్లేమో చిల్లు పట్ట చల్లడైనదే. పిల్లాన్ని కొట్టి చాలే నా తోటి సో వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ. మై ప్లెజర్. సాధారణంగా మా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోలో పోడియంలు ఉండవు, రౌండ్స్ ఉండవు, స్కోర్ ఉండదు. మేమంతా కలిసి కూర్చుని
మా కష్ట సుఖాలన్నీ చర్చించుకుంటాం. ఆవిడకి అర్థమైనట్టుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్? కాక్టైల్. వాళ్ళకి మాకి పరస్పర సంబంధం. వి టాక్ కష్ట సుఖ్, వి టాక్ కాలేజ్ కష్ట సుఖ్, గర్ల్ ఫ్రెండ్ కష్ట సుఖ్, ద రెస్ట్ ఆఫ్ ద కష్ట సుఖ్ వి డిస్కస్. ఓకే, సో లెట్ us also talk about you. బాయ్ ఫ్రెండ్ కష్ట సుఖ్. బాయ్ ఫ్రెండ్ కష్ట సుఖ్ ఏం లేదు వాళ్ళకి, ఎందుకంటే అమ్మాయిలంతా సింగిలే. ఓన్లీ అబ్బాయిలకే ఆ కష్టాలు కదరా నాన్న. సాయంత్రం ఇచ్చాక మా పాలు అయిపోయారు. బట్ చాలా విషయాలు మాట్లాడుకుందాం మీ గురించి, మీ అప్కమింగ్ ఫిల్మ్ గురించి. ప్లీజ్. మీరు వస్తున్నారని కావాలని మా వాళ్ళు నా చైర్ కొంచెం హైట్ తగ్గించారు, అంతేగా? ఫస్ట్లీ హ్యాపీ సమ్మర్. చాలా బాగుంది సమ్మర్. అండ్ అంటే సమ్మర్ నాకు వెంటనే ఎందుకు గుర్తొచ్చిందంటే మీ సమ్మర్ స్పెషల్, సమ్మర్ స్పెషల్ చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే ఈ కాన్సెప్ట్ ఏదో వాడదాం, బాగుంది, చల్లగా ఉంటది. ఐ థింక్ యు వర్క్డ్ బిఫోర్, అంటే మూవీస్ లోకి రాకముందు నుంచి మీరు వర్క్ చేయడం మొదలు పెట్టారు. కింగ్ఫిషర్ అది అప్పట్లో ఆ ఫ్లైట్ అందుకే ఎక్కేవాళ్ళం, బాగుంటుంది, అంతా నీట్ గా ఉంటుంది. కింగ్ఫిషర్ రిలయన్స్ బాగుంటుంది. దట్ క్యాబిన్ క్రూ చాలా అందంగా ఉంటారు. సో దాని తర్వాత మిస్ లక్నోగా. తర్వాత లేదు, మిస్ లక్నో 12th క్లాస్ లో, when I was in 12th standard. ముందే. సో 12th క్లాస్ లో ఐ వన్ మిస్ లక్నో కాంటెస్ట్. తర్వాత ఐ జాయిన్డ్ ఎయిర్లైన్. అంటే మిస్ లక్నో దాకా ఎలా వెళ్ళారు? అంటే స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్ లో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. అండ్ యాక్చువల్లీ లక్కీలీ మిస్ లక్నో కాంటెస్ట్ బ్రోషర్ they put in our school notice board. ఓహ్, అక్కడ జరిగింది తప్పు. I'm telling you, this is like an extracurricular activity. School notice board లో బ్రోషర్ పెట్టారు. అదేదో మీకోసమే పెట్టినట్టు మీరు వెళ్ళారు ముందు. ఇంట్లో చెప్పే వెళ్ళారా? Actually, board exams on head. Like January, I won Miss Lucknow, and March 1st board exams. 2 months gap. Only I am interested. I am not interested in studies. Everybody else. Me also not interested. A square, B square, A plus B whole square. So you are a good student or like me, great student? Tom and Jerry war, key 8 mine, I don't care. I'm super great. మీరు రాకంటే మించిపోయారు అయితే. సో అందంగా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేవా With contestants? Is she telling English? I'm not getting the question. అంటే మిగతా స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, క్రషెస్, లవ్ లెటర్స్, ప్రపోజల్స్. విన్నింగ్ తర్వాత? నో, విన్నింగ్ ముందు. విన్నింగ్ ముందు నో. I'm not very beautiful. Let's do Kumudo. No, and then suddenly Miss Lucknow winning tarvata, everybody is thinking, oh, how she won Miss Lucknow. Then they are giving me attention. So now tell me, being a heroine is tough or being an air hostess is tough? Being an air hostess. ఇప్పుడు అంటే హీరోయిన్ గా అయ్యారు కదా, సో అంతే. సో యాక్టింగ్ ఎలాగా, అంటే చిన్నప్పటి నుంచి బాగా యాక్టింగ్ చేసేవాళ్ళ? Yeah, Natak. I mean, I am a Nautanki from childhood. That is a different story. But then I wanted to become a heroine since childhood. But for me, because my parents, they were so strict, they will not allow us to watch movies. My first movie in theatre was Kabhi Khushi Kabhi Gum. Kabhi Khushi Kabhi Gum. Yeah, that was my first. I was doing second class by then, third class. Yeah, so that was my first movie in theatre. My parents, they're chala conservative. The thing is that I wanted to become heroine, but I didn't know that I'm supposed to do acting. For me, heroine means dance. That's all I knew from childhood. Heroine is dancing. That's it. Like when I resigned from airline and came to acting first time, I'm like, what is this? I'm supposed to act? I was so dumb. I mean, like, I am dumbest. మూవీస్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. యమ్ముడికి మొగుడు. సో ఇదివరకు అది మెగాస్టార్ గారి సినిమా. I know. సో ఆయన సినిమా టైటిల్ తో అల్లరి నరేష్ గారితో చేశారు మీరు. వండర్ఫుల్ ఫిలిం. సో అండ్ ఇక్కడ కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నాయి. సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉందా? సో ఎంతమందికి యాక్టర్స్ అవ్వాలండి? ఆయన 2 చేతులు ఎత్తండి భయ్యా. ఓ హీరో విలన్ 2 అయిపోదాం అనుకుంటున్నాడు. ఓ వెరీ గుడ్. సో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజినరీ ఎవరైనా డైరెక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఒక ఇమాజినరీ స్టోరీ
డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్. టేక్ యువర్ ఓన్ టైమ్ ఫర్ ద స్టోరీ. వి హావ్ యాంపుల్ ఆఫ్ టైమ్. టేక్ 2 minutes and tell me the story. 2 minutes. ఫస్ట్ మినిట్ ఫర్ ఫస్ట్ హాఫ్, సెకండ్ మినిట్ ఫర్ సెకండ్ హాఫ్. ఓకే, ఓపెన్ చేస్తే ఇక్కడికి రావచ్చా? ఓపెన్ చేస్తే ఓపెన్ చేసి ఇక్కడికి రామ్మా. రెడీ అవళే. ప్రదీప్ గారు మీరు ఇక్కడికి రండి. మేము అంటే గ్రూప్ డిస్కషన్ కదా, దూరం నుంచి విందాం. అంటే మీరు ప్రొడ్యూసర్. దిస్ ఇస్ మొత్తం ఫర్ మీ. మీరే. వావ్, అరే రింగ్స్ ఇవన్నీ లోపల పెట్టేసేయండి. పర్లేదు, ఉంచండి. ఉంచండా? యూజ్ అవుతుంది. యూజ్ అవుతుందా? మరి దీనికి ప్లాన్ వేసావా? ఫిల్మ్ ఆర్ షార్ట్ ఫిల్మ్? మూవీ. మీరే హీరోయిన్ అందులో. హీరో ఏంటి? ప్రొడ్యూసర్ కమ్ హీరో. చేతిలో డబ్బులు పోయనే. స్టోరీ రెడీ. వినడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా ఇక్కడ. ఎవరైనా ఉంటే గానీ స్టోరీ చెప్పరు మీరు. ఆహా. మీకు వినిపిస్తుంది కదా? టీ తీసుకురండి. అబ్బో ప్రదీప్ గారు, ఆ. ఓపెన్ చేస్తే చేసాం. హీరో అక్కడ ఆ. మెకానికల్ అన్నమాట. మెకానికలా? అంటే మెకానికా? మెకానికల్ అంటే నట్లు బోల్ట్ పెట్టుకుని ఉన్నాడేమో అనుకున్నా నేను. ఒక బైక్ తయారు చేస్తున్నాడు. బైక్ రిపేర్ మెకానిక్ హీరో. ఓకే, బైక్ తయారు చేసేసాడు ఆల్రెడీ. చేసేసాడు. అందులో పెట్రోల్ కాకుండా వాటర్ తోని బైక్ నడపాలని అతని డ్రీమ్. అడిగి ఏమన్నా పిచ్చా? పెట్రోల్ బదులు వాటర్ పోయడం ఏంటండి? అదే థ్రిల్. నీదేం పోయిందిలే. ఓ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వెల్. వాటర్ తోని బైక్ ఆల్రెడీ నడిపేశాడు. కొంచెం దూరం వెళ్ళిండు. ఎలా సౌండ్ ఎలా వస్తుంది? డ్రీమ్ అని వస్తుందా? వాటర్ పోస్తే డ్రిక్కు కాదు. డ్రీమ్ వస్తుంది. వచ్చిన తర్వాత వెళ్ళాడా? అబ్బా భలే ఉంది. అబ్బా నా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. ముందు హీరోయిన్ ఇంపార్టెంట్, తొందర చెప్పు. ఓకే, తర్వాత వెళ్ళిపోతా ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళాక వాటర్ కూడా అయిపోతుంది. చెమటలు కార్చి ఆ చెమటలు మొత్తం దారపోసి మైకులో చెప్పు. ఓ ద సాల్ట్ వాటర్ ఇస్ ఆల్సో అలౌడ్. ఓకే. తర్వాత ఫుల్ ఉరుములు మెరుపులతో. నాకు తెలుసు, ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ మూత పోయేసి అందులో కప్ప కూడా పడుతుంది. వాళ్ళకి చెప్పు, వాళ్ళకి గట్టి, వాళ్ళు వినట్లే. కప్ప పడుతుంది చెప్పు, పర్లేదు. అంటే మీరేం చేస్తారు? నేను విన్నాను, వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం అని అంతే. ఓకే, అందులో కప్ప పడిపోయి హలో ఇప్పుడు కప్ప టైర్ మధ్యలో అడ్డం పడింది. నేను ఇంకా ఏం చెప్పాలి, నేను ఊహించా, క్రియేటివ్ బ్రెయిన్ కదా. తర్వాత కప్ప కూడా అందులో పడిపోయి మొత్తం ట్యాంక్ ఫుల్ అవుతుంది కాబట్టి మెల్లిగా అలా గాలిలో వెళ్ళిపోతా ఉంటది. గాల్లోకి? ఓ కప్ప పడ్డం వల్ల గాల్లోకి వెళ్ళింది బైక్. కప్ప కూడా బైక్ తో పాటు మనిషితో పాటు వెళ్ళిపోతా ఉంటారు, గ్రహాలు దాటి బెల్ట్ ఒకటి తీసుకోరా. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ద హీరోయిన్ ఎంట్రీ? వెయిట్. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. మీరు హీరోయిన్ కోసమే చూస్తున్నట్టున్నారు. ఓకే వస్తుంది, హీరోయిన్ వస్తుంది ఇప్పుడు. అంటే మొత్తం గ్రహాలు దాటి ఒక గ్రహం దగ్గర ఆగుతారు. ఈ బైక్ గ్రహాలు దాటి వెళ్ళిందా? అవును. అక్కడ హీరోయిన్ లిఫ్ట్ అడుగుతూ ఉంటది. ఆగండి చెప్తా, ఇంకా రాలే హీరోయిన్ దగ్గర. ముందే హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతారా మీరు? ఎవరైనా ముందు హీరోయిన్ దగ్గరికి వెళ్తారు. తర్వాత కప్ప వెళ్ళిపోతుంది గ్రహం దగ్గరికి. అందుకనే ఈ మూవీ పేరు గ్రహాంతరవాసి కప్ప. కొంచెం ఆ కాలు కూడా బయట పెట్టి ఇక్కడికి. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఆగండి. ఏమిటి దీనికి సెకండ్ పార్ట్ ఉందా? ఇప్పుడు హీరోయిన్ వస్తుంది. సినిమా అయిపోలేదా? కాలేదా? మెల్లిగా హీరోయిన్ మేడం మీరు నడుచుకుంటారండి. ఆడిషన్స్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే ఎలాగో కృష్ణ గారు వచ్చారు దగ్గర ముందు.
అంటే మీరే కదా ఇందులో హీరో ప్రొడ్యూసర్. ఓ హీరో వదిలించుకునేది నేనే అనమాట. పెద్ద ట్విస్ట్ ఉంది. ఆమె అంటే అక్కడ గాలి ఉండదు, ఆక్సిజన్ బాక్సులు ఉంటాయి కదా, మీది పడిపోతుంది కింద, మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. ఓకే. పడిపోయిన తర్వాత కప్ప ఏమైంది? కప్ప బైక్ లోనే ఉంది. ఆగండి చెప్తాను. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఆమెను హెల్ప్ చేస్తారు. ఒకసారి ఇట్లా కాలు ఇట్లా లేపండి, ఇంకా ఇలా ఏంటి స్టోరీ నెరేషన్ లోనే నాకు ఆడిషన్ సార్. ఇలా పెట్టండి, నువ్వు మైక్ లో పెట్టు. ఇలా పెట్టండి. గ్యాస్ వదిలి ఆమె బ్రతికిస్తారు. మంట కలిసిపోయింది. ఏ ఊర్లోనే ఇల్ల కాళ్ళు ఎత్తకాలే. ఇట్ ఈస్ నేచురల్ రేగా. ఓకే అయిపోయింది. ఆగండి, ఇంకొక పాట ఉంది. అరే, ఎర్రగడ్డ ఆటో మాట్లాడు. హక్ చేసుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సీన్, ఇది క్రూషియల్ సినిమాకి. ఓకే ఆమె చెప్పరా. అమ్మాయిని అబ్బాయిని కాదు. ఓకే దాని తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఓ చాలా పెళ్లి చేసుకుని ఒక పాట పాడుకుంటారు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. హలో, ఇక్కడ ఇంత పెద్ద డైరెక్టర్ స్టోరీ చెప్తే మీరు ఎటెల్ ఏంట్రా ఇంత పెద్ద డైరెక్టర్, ఏంటి కట్అవుట్ చూపిస్తున్నావు? ఓకే క్లైమాక్స్ డన్. వండర్ఫుల్, వెరీ గుడ్. 500 crores బడ్జెట్. ఓకే, క్యాన్సర్ సినిమా. ఏం ప్రాబ్లం లేదమ్మా, తగ్గిపోతుంది. జిటాక్సిన్ 650 అనే టాబ్లెట్ ఉంటుంది. మార్నింగ్ 2 వేసుకుంటే ఇంక ఇలాంటి థాట్సే రావు. సో ఇలాంటి కాకుండా చాలా మంచి సినిమాలు చేస్తూ ముందుకు వచ్చారు. అండ్ వర్కింగ్ వెరీ హార్డ్. అండ్ ఇవాళ రిలీజ్ అయిన సినిమా రక్షక భటుడు. అండ్ హౌ ఇస్ ఇట్, హౌ హ్యాపీ ఆర్ యూ? Oh, I'm chala happy. Movie is getting such a good response, you know, and I'm so happy to be part of this team, especially, you know, like the whole team was so good. We worked like a family, like a team, and now the good response is coming, so we are thrilled. Yeah. సూపర్. సో ఎన్నో రోజులు కష్టపడి చేసిన సినిమా అండ్ అది వాళ్ళే రిలీజ్ అయింది. సో కుదిరితే తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి రక్షక భటుడు అనే సినిమా. అండ్ ఇట్స్ అన్ ఎంటర్టైనర్. సో ఏ థీమ్ లో వెళ్తుంది సినిమా? ఇస్ ఇట్ లైక్ The film is total entertainer, family entertainer. Main content is comedy and thriller, you know. Thriller. So that is the main, and then there is chinna romance, chinna action, mix of everything. Everything, yeah. Complete entertainer. Complete entertainer and neat and clean family entertainer. వండర్ఫుల్, సూపర్. సో వై రక్షక భటుడు? Because we want to show that, you know, these like our police officer, they are like Devuda for us. They are protecting us all the time. Yes, definitely. And you know, so they are in the face of God. They are here to protect us. Definitely. They are the real heroes. Real heroes. So, మన police. So they work really hard. So let's salute to them. Thank you. Thank you, police. Thank you so much. Okay, wonderful. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీకు చార్ట్ ఇస్తాను నేను. మీరు నా ఫేస్ ని గీయాలి, నేను మీ ఫేస్ ని గీస్తా. ఓకే Okay, done. సుప్రసిద్ధ కళాకారులు శ్రీ 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 ప్రదీప్ మాచిరాజు గారు ఇప్పుడు ఇళ్లపై శిల్పాలు చెక్కినారు. That's a nice design here. ఇదే సరా? Tattoo. Tattoo. You painted yourself? 10 rupees మ్యాజిక్ స్టిక్కర్. Oh, I thought you were born with it. ESI చిప్స్ ప్యాకెట్ ఇన్సైడ్ మ్యాజిక్ స్టిక్కర్. ఓకే, నో కాపింగ్. You are making my face, I'm making your face. How can we copy? All same beautiful except this మీసం గడ్డం. That is the difference. Don't look at my chart, please. నాకేం డౌట్ వచ్చిందంటే ఈ స్కెచ్ పెన్ తో మొహం మీద గీసేసి ముఖాన్ని దప్పేయాలి ఇలా కొడితే కదా. Cheating! He's doing cheating. Don't do that. రెడీ.
ఇలా వచ్చిందేంట్రా? ఒక కన్ను చిన్నగా, ఒక కన్ను పెద్దగా. పర్లేదులే, గ్రాఫిక్స్ తో కవర్ చేద్దాం. अरे कौन है रे वो पगड़ी लगा के? అంటే కర్లీ హెయిర్ కదా, ఏ చేసిన ఒకటే. అరే ప్యాంటు కన్నాలు వేద్దాం అనుకున్నా, ప్లేస్ లేదు ఇక్కడ. అరే రే మాది ఫినిష్. అరే ఇంకేమైనా యాడ్ చేయాలా? I finished first. ఈ కలర్ తో లిప్స్టిక్ వేస్తే మూతికి ఇది ఎందుకు ములక్కాడ మీ టొమాటో పెట్టినట్టు ఇలా వచ్చింది? Okay, ready. ఆడే మెకానిక్. అవి చేతిలో కప్ప కూడా వేసింది ఆవిడ. You are a painter, not a singer. That music is art of the drawing. I left hand drawing, I right hand drawing. Only mouth singing. Okay. Perfect. చాలరా ఇంకా కష్టమే. రెడీ? Ready. 3, 2, 1. సేమ్ పించ్. మనసు లాగే నీ వైపే. No. This is more beautiful. I know it's okay. What is the center button? This is all wrong. See, this is correct. This is Papdi. See, shirt also. See. Spikes correct. Ear lo earring better. Then mustache, beard. Then shirt design. Chudu same shirt design. Tattoo, see, hand tattoo. ये कौन सा है पोज? You did a white shot. I did a close shot. Only face. As is rala. Ba. Super. I'll give it to you. Take it to Lucknow. ये डेट ఏంటి? डेट 31st February. 31st February ఉంటుందా అసలు? Wait, this is too exciting. Date చెప్పు. 12/05/2017. Side please. Side please. ఇదిగమ్మా, ఇచ్చుకున్న అమ్మ వాయనం, పూచుకున్న అమ్మ వాయనం. ఇంత దారుణంగా ఉంటాను నాకు ఇప్పటివరకు తెలీదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ. మా ఇంట్లో అద్దం పాడిందని నాకు ఈరోజు తెలిసింది. యాక్చువల్గా ఇలాగే ఉంటాను అనమాట నేను. బట్ చాలా థ్యాంక్స్. సో స్వీట్ ఆఫ్ యూ. ఒకసారి గట్టిగా చెప్పండి, కమాన్. జస్ట్ అంటే మీ ఆర్ట్ ని డామినేట్ చేయకూడదని నేను సరిగ్గా వేయలేదు. ఆరెల్స్ మీకు తెలిసిందే కదరా, నాకు పెన్ను పేపర్ కూడా అవసరం లేదు, అలా గాలి. సో ఇంత బ్యూటిఫుల్ హీరోయిన్ ని అంత మంచి సినిమాలో క్యాస్ట్ చేసిన ఆ డైరెక్టర్ గారిని కూడా ఈ స్టేజ్ మీదకి ఒకసారి పిలవాలి, వంశీకృష్ణ గారికి. సో లెట్ మీ ఇన్వైట్ డైరెక్టర్ వంశీకృష్ణ గారు. Side please. Local boys here. వంశీ గారు స్వాగతం, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. వెల్కమ్. అండ్ మాది ఇగో సరదాగా మేమంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. సూపర్, అదిరిపోతుంది. రోజు చూస్తూ ఉంటాం ప్రోగ్రామ్. అయ్యో, ప్రతి ఎపిసోడ్ చూస్తాం. ఫ్యాంటాస్టిక్, మీ ఎనర్జీ సూపర్ ప్రదీప్. అయ్యో థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ అనిపించుకున్నారు మీరు రాగానే. సో మూవీ గురించి కూడా చాలా విషయాలు ఆవిడ చెప్తూ వచ్చారు. అండ్
ఫీలింగ్ సో కాన్ఫిడెంట్ గా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇవాళ రిలీజ్ అవడంతో అండ్ చాలా రోజుల కష్టం అది. మీరు అనుకున్న డ్రీమ్ ని పిక్చర్ 70mm చూపించారు జనాలందరికీ. సో అంటే ఎన్నాళ్ళ జర్నీ ఇది, ఎలా థాట్ ప్రాసెస్, ఎలా ఏం జరిగింది? ఆల్మోస్ట్ ఈ కాన్సెప్ట్ రక్షక భటుడు ఒక 3 years క్రితం నుంచి ఐడియా ఉంది నాకు, జక్కన్న బిఫోర్ నుంచి. ఓకే. బట్ ఇప్పుడు చేద్దామా అని వెయిటింగ్ నేను. లక్కీగా జక్కన్న తర్వాత ఇమ్మీడియట్ గా చేసే ఛాన్స్ వచ్చింది, పాసిబిలిటీ ఉందని ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న సినిమా, బట్ ఇప్పుడు చాలా పెద్ద సినిమా. చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్లీ ఒక కరెక్ట్ స్టెప్ తీసుకున్నామని చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం. వండర్ఫుల్, సూపర్. అండ్ అంటే మాక్సిమం ఇక్కడే షూట్ చేయడం అంతా కొంచెం అనంతగిరి అరకు దగ్గరలో కొంచెం చేసాం, బట్ మాక్సిమం పార్ట్ హైదరాబాద్ లో సెట్, పోలీస్ స్టేషన్ సెట్ లో చేసాం. సో అంటే జక్కన్న అంటే సునీల్ గారితో వర్క్ చేశారు ముందు, అండ్ నౌ ఇలాగా. సో రెండిటికి వేరియేషన్స్ కి తీసుకురావడం ట్రై చేశారు. 3 years గ్యాప్ ముందు, జక్కన్ కంటే ముందు ఉంది కదా? జక్కన్న బిఫోరే ప్లాన్ చేశాను నేను. నా ఫస్ట్ ఫిలిం రక్ష, సో రాంగోపాలం ప్రొడ్యూసర్ గా. అది థ్రిల్లర్. జక్కన్న కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. దాని తర్వాత మళ్ళీ కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఎంటర్టైన్మెంట్ చేయాలని ప్లానింగ్ తో ఇది పెట్టాం. ఇది అంత ఎక్దమ్ ఆ రెండిటి బ్లెండ్ ఇది మీరు చూసి ఉంటారు. సో చూసారు ఆడియన్స్, దాన్ని డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో డెఫినెట్లీ చాలా మంచి యాక్ట్రెస్, చాలా బాగా యాక్ట్ చేస్తుంది, చాలా అందంగా ఉంటుంది. అవును. హీరోయిన్ పక్కన ఉన్నప్పుడు అలాగే అంటే హీరోయిన్ పక్కన ఉన్నప్పుడు అలాంటి చెప్పాలి కంపల్సరీ, తప్పదు, బాగోదు. సో మీకు కూడా అలాంటి. సో డైలాగ్స్ అవన్నీ బాగానే గుర్తుపెట్టుకుంటుంది ఆవిడ? పర్లేదు. అంటే మీరు ఇప్పుడు తెలుగు ఫాస్ట్ గా అర్థం కాదు కాబట్టి ఈవెన్ ఏమైనా అనాలన్నా ఫాస్ట్ గా తెలుగులో అనేసేవాడు? లేదు, తెలుగు మొత్తం అర్థం అవుద్ది. మొదట్లో అలా నేను చెప్పడం రాదు. మనం తిట్టాం అనుకోండి అర్థం అవుద్ది, డైలాగ్ చెప్పాం అనుకోండి అర్థం కాదు. ఏదైనా ఒక డైలాగ్ చెప్పమ్మా, డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు సపోజ్ అదే ఒక సీన్ చేద్దాం. ఇప్పుడు ప్రదీప్, మీరు మీ ఎనర్జీతో నేను మిమ్మల్ని హీరోగా పెట్టి నెక్స్ట్ సినిమా చేద్దామని ప్లానింగ్ లో దానికి చిన్న ప్రిపరేషన్ లాగా ప్రదీప్ హీరో, రిచప్ అనే హీరోయిన్. హీరో చాలా కాలం తర్వాత హీరోయిన్ చూస్తాడు, పరిగెత్తుకొచ్చి హక్ చేసుకుందాం అనుకుంటాడు. అంతవరకు చేద్దాం, అంతవరకు. తర్వాత చిన్న ట్విస్ట్ ఉందా, చేద్దాం అనుకుంటాడు, అక్కడి వరకు ఒక షాట్ అనమాట. शाहरुख खान तो काजोल बहुत दिन के बाद मिलता है. राहुल प्रिया, उधर पूछ. रेडी. They get to hug each other. No, cut. He's trying to hug. Trying to hug. He's trying to. That feeling. Stop there. We wanted to, but direct don't want to. Okay, that is one shot. Okay, ready. I know. ఇప్పుడు చూసేసుకున్నావా సార్? చూసి సర్ప్రైజ్ అయ్యి షాకింగ్ గా బయలుదేరి వచ్చారు. చూడండి ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుందో. ఇప్పుడు చూడండి, చెదగొడేస్తారు మీరు. ఆ పెంటే పరిగెట్టద్దు. నేను జస్ట్ కేమ్. ఓకే, రెడీ రెడీ రిచా. Ready, sir. అమ్మాయికి ప్రాక్టీస్ డైలీ నా డైలాగ్ ఇది. రెడీ రిచా అంటాడు. యాక్షన్ యాక్షన్. ఎన్నాళ్ళేంది కలిసి. యా, సూపర్. అదే ఓకే. ఫస్ట్ సినిమా ఫస్ట్ సీన్. ఫాలో ద కంటిన్యూటీ. సో ప్రదీప్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ చెప్పండి సార్. ఈ అమ్మాయి హీరోయిన్ అనుకుని మీరు వచ్చారు, కానీ ఈ అమ్మాయి కాదు, ఆవిడ సిస్టర్. మీరు తిరిగి వెళ్ళిపోతారు అనమాట. నో హగ్. పక్కెళ్ళి పరిగెట్టే చేశారు. ఏదైనా చేయొచ్చు. రెడీ రెడీ. But I'm his sister. He saw you, but he realized that you are not that girl. You are your sister now. I'm heroine sister. Heroine sister. Yes. Okay. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం. నువ్వు శ్రేయ కాదు, నువ్వు ప్రియా. నేను శ్రేయకి మోసం చేయలేను, కానీ శ్రేయ ప్రియా ఇద్దరు ఒకటేగా. మనిషి వేరేనా, మనసు ఒకటేగా. వండర్ఫుల్ సార్, మీరు ది బెస్ట్ డైరెక్టర్ సార్. దీంతో బెస్ట్ డైరెక్టర్ రావడం కష్టం. బట్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. అండ్ తప్పకుండా అందరూ థియేటర్ కి వెళ్ళి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాము. అండ్ ఎన్నో రోజుల కష్టం, ఎంతో మంది 100 మంది పనిచేశారు ఈ సినిమాకి. సో వాళ్ళందరి కష్టం మీరందరూ థియేటర్ కి వచ్చి ఆ 70mm లో ఆ సినిమాని ఎంజాయ్ చేస్తే
వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. అవును. అండ్ మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండ్ ఇలాగే Thank you. మంచి మంచి సినిమాలు చేస్తూ Particular మనంతా గా- ఇలా కలుస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఒక సినిమా గురించి ఒక మాట. Yeah. ఇది యాక్చువల్ గా ఒక థ్రిల్లర్, బట్ మోస్ట్ కలర్ఫుల్ గా స్క్రీన్ మీద ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక కలర్ఫుల్ థ్రిల్లర్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన అన్ని విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆల్రెడీ చూసారు, మీ పక్కోళ్ళు మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పే ఉంటారు. మీకు డెఫినెట్ గా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితేనే మీరు థియేటర్కి రండి. డెఫినెట్ గా మీ ఫీలింగ్స్ అన్నిటిని సాటిస్ఫై చేసే విషయాలు సినిమాలో ఉన్నాయి. Superb, sir. ప్రదీప్ గారు కూడా చెప్పారు. అరే కంగ్రాచులేషన్స్. Do watch the film. Yes, Yeah. definitely. Yeah. అండ్ అంతా చూస్తాం తప్పకుండా. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్. Yeah. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ ఎక్స్ప్రెస్ రాజా. కానీ Thank మీరు you so వెళ్ళిపోయే much. ముందు మా తరఫు నుంచి చిన్న కానుక. యా Okay. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Side to side to side please, we are the local. Side to side to side please, local boys here. యా ఇక ఇప్పుడు మీలోంచి ఓ ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఈ కుర్చీలో కూర్చుంటారు. సో ఆ ఇద్దరు ఎవరంటే, హే జార్డన్ 23, కమ్ ఆన్ బ్రో. ఓకే, సో గురువు గారు మీ పేరు? పవన్ కళ్యాణ్. ఆ? పవన్ కళ్యాణ్. ఆధార్ కార్డు మీద అదే ఉందా? ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా భయ్యా పవన్ కళ్యాణ్. నిజంగానే? ఓకే ఓకే. ఎవరు డిసైడ్ చేశారు ఇంట్లో పేరు? మా డాడీ. డాడీ డిసైడ్ చేశారు. ఎందుకు అలా? సో నీకు బ్రదర్స్ ఉన్నారా? అవును. చిరంజీవా? అజయ్ కుమార్. అజయ్ కుమార్. ఇంకెవరు బ్రదర్ ఉన్నారు? నాగబాబు గారు. సిస్టర్ సిస్టర్స్? అక్కడ కూర్చొని. అవునా, వెరీ గుడ్. అవును. ఒరిజినల్ పేరేనా? ఒరిజినల్ అండ్ మేడం గారు, డైరెక్టర్ గారు? నా పేరు గంగా. గంగా గంగా ఏం చేస్తుంటావు? డిగ్రీ కంప్లీట్ అయింది, పీజీ చేస్తున్నా. ఓకే ఓకే. ఎందుకు పీజీలో ఉండడం, ఎందుకు ఇంట్లో ఉండొచ్చు కదా? ఓకే, సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు, ఆ చైర్ లో గిర్రని తిరుగుతారు. అది ఆగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ నిమ్మకాయ బాధలు ఉన్నాయి కదా, వాటిని పిండేస్తారు అనమాట గ్లాస్ లో. ఆ గ్లాస్ లో ఎవరు ఎక్కువ జ్యూస్ పిండగలిగితే వాళ్ళు విన్నారు. ఓకేనా? సో ముందు ఎవరు ఆడతారు? సరే అంకుల్ దా. 3, 2, 1 గో. కాళ్ళు కాళ్ళు కాళ్ళు. ఇంకేం సంగతులు? సినిమాలు బాగా చూస్తుందా? టీవీలో బంక్ కొడుతుంటా బానే? ఏ కాలేజ్? వందన కాలేజ్. కాలేజ్కి ఇలాగే వెళ్తావా? Five, 4, 3, 2, 1. ఆగు, నేను చెప్తాను. ఆగు ఆగు ఆగు, అలాగే నిమ్మకాయలు పిండి. నిమ్మకాయలు బాగా పిండు పిండు బాగా. అది ఎక్స్ప్రెస్ అలా పెట్టావు. ఇందాక డాన్స్ చేసేటప్పుడు నాలుగు పెట్టావు. లాస్ట్ బద్ద నోట్లో పెట్టుకో, కళ్ళు తిరగడం దిగిపోద్ది రాత్రి. కంఫర్టబుల్నా? 10, 9, 8, ఎంత పద్ధతిగా పిండుతున్నాడు చక్కగా అందులోకి. చాలయ్యా. ఏడా పోతావు? ఇక్కడ ఉండు. ఎట్లుంది? అంతా కంఫర్టబుల్? దిగిన తర్వాత స్ట్రైట్ గా వెళ్ళినావు, అటు ఎటు వెళ్ళినావు? దిగగానే ఏంటి పరిస్థితి? ఏం కనబడతలేవు అసలు. ఎటు వెళ్ళావు? వెళ్ళినా అటు అక్కడ దాకా వెళ్ళి. సో వెరీ గుడ్, చాలా బాగా పిండావు. సో ఇంతకీ మేడం గారు ఏం చేస్తారో చూద్దాం. ఓకే, లెట్స్ సీ, కమ్ ఆన్. అమ్మో భయం వేస్తుంది. భయం వేస్తుందా? మరి ఆయనకి ఏం వేసింది? ఆకలి వేసింది, ఆయనకు కూడా భయం వేసింది. బాగుంటుంది, కూర్చోం. 3,
2 1 గో. ఏది కథ చెప్తాను? బైక్ గ్రహాంతర వాసుల దగ్గరికి వెళ్ళింది కదా, ఇప్పుడు నేనే వెళ్తున్నా. నువ్వు వెళ్తున్నావా? కప్పను తీసుకెళ్ళి ఎందుకైనా మంచిది. టైటిల్ ఏం పెట్టా సినిమా కథకి? గ్రహాంతరవాసి కప్ప. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ గ్రహాంతరవాసి కప్ప. 5 4 అవలే ఆ గ్రహాంతరవాసి కప్పే. మీ ఊరు వచ్చింది దిగు. మీ ఊరు వచ్చింది దిగమ్మ. తిక్కగున్నదే ఏ కిక్కు నాకు ఎక్కను దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసిన ఎవరు ఫాస్ట్ గా తాగిస్తే వాళ్ళు అయ్యో దేవుడా, దీంట్లో గింజలు ఉన్నాయి. పర్లేదు, ఎవరికైనా తాగించచ్చు మీరు. ఎవరైనా ఒకరు సెలెక్ట్ చేసి వాళ్ళు ముక్కు మూసి నోట్లు కట్టం పోసాడు. రెడీగా కట్టప్ప, నువ్వు ఓకేగా? 10 సో వెల్ డన్, చాలా కష్టపడ్డారు మీరు. సో ఆపిన తర్వాత మీకు ఎవరు సపోర్ట్ కూడా అవసరం లేదు. స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయి మీరు నిమ్మకాయల దగ్గరికి వెళ్ళిపోయారు. అండ్ చాలా బాగా కష్టపడ్డారు. వెల్ డన్, సూపర్. అండ్ గురువు గారు రండి. సో మీ ఇద్దరిలో కవెన్ కాఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? 3 2 1 అండ్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గోస్ టు అరే కప్ప. కంగ్రాచులేషన్స్. జింగిడి 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 జింగిడి. కంగ్రాచులేషన్స్. ఈ మొక్క నాటు తప్పకుండా. అండ్ ఆ మొక్కతో పాటు సెల్ఫీ దిగి మాకు పంపించండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. సూపర్ ఎంటర్టైన్ చేశారు. ఆల్ ది బెస్ట్. కూర్చోండి. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. బీభత్సైన ఆన్సర్లు ఇచ్చారు అండ్ చాలా బాగా కబుర్లు చెప్పారు. మళ్ళీ అందరం కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. Bye bye. See you. Thank you so much. Jingidi 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 jingidi. ఎస్ అంటే సవరం అన్న. ఏమిటి సవరం? హాయిగా పూలు జడ వాళ్ళ జడ ఊపుకుంటూ వెళ్లాల్సిన అమ్మాయిలు. మర్చిపోయాడు. ఆగదు, టెన్షన్ పెట్టగలడు. మర్చిపోయాడు. ఇవో పేపర్ది, ఈ పేపర్ది కింద పెట్టాడా? కాలం వచ్చి పెట్టాడు పేపర్. నేను పిరికివాడిని కాదు అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఎన్ని ఎగ్జామ్స్ పోయినా సరే తలదించుకోకుండా గుండె ధైర్యంతో తలెత్తుకొని తిరిగినప్పుడు. అదే